హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 78 ఎపిసోడ్. కోసావులే సొరకాయ్, నిజం చెప్పు జై అంది మిథున. కనుబొమ్మను వేలితో పైకి లేపి అన్ని పెళ్ళానికి చెప్పి చేయటం ఈ జైకి అలవాటు లేదే అని బేస్ వాయిస్తో చెప్పాడు. పళ్ళు మిషన్లా ఆడిస్తూ నాటకాలు రాయడు అని కచ్చిగా అంది. కదా, తెలిసి ఎందుకే గింజుకు తెస్తావు? ఒక మోడల్ పువ్వు రా, నా సుగంధ పరిమళాన్ని ఆస్వాదించు అని ఆహ్వానించింది. పిలిస్తే వెళ్లకుండా ఉండటానికి నేనేమీ కోరికలేని సన్నాసిగాడినేంటే, అందుకే తుమ్మెదనై పువ్వు మకరందాన్ని కొల్లగొట్టి వచ్చా అంటూ గమ్మత్తుగా నవ్వాడు జై. గుర్రుగా చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకొని, నువ్వు మారవా? ఎందుకు ఆ అబద్ధాలు? అందుకే నువ్వంటే మంట. ఐ హేట్ యూ అంటూ రేగింది. మొన్నేమో లవ్వో అంటూ ఏడ్చింది. ఇప్పుడేమో వద్దో హేటో అని ఏడుస్తోంది. ఈ ఆడలేడీస్ ఉన్నారే, మహా కంత్రీలబ్బా! అస్సలు నమ్మకండిరా, నమ్మి వీళ్ళ మాయలో పడకండి అంటూ నవ్వాడు. పో, నన్ను ఏడిపించటమే నీకు పని అంటూ బ్యాగ్ తీసుకుంది. ఈరోజు ఆఫీస్కి వద్దు, అలా షికారుకి వెళ్దాం పదా అని బ్యాగ్ లాగాడు. చచ్చినా రాను నీతో అంటూ బ్యాగ్ గుంజుకుంది. చచ్చాక ఏమొస్తావే నీ పిండాకుడు, బతికి ఉండగానే లైఫ్ని ఎంజాయ్ చేయాలి పాప, పదవే బొమ్మ అంటూ నడుం చుట్టూ చేతిని వేసి బిగించాడు. లీవ్ ఇట్ జై, నీతో బయటకు వస్తే నీ ఫ్యాన్స్ ఆర్ట్ అయ్యి పైకి పోతారేమో, వాళ్ళని చంపిన పాపం నాకెందుకు అంటూ మూతి వంకర్లు తిప్పింది. అబ్బో, ఇదో మదర్ తెరీసా మరి, చాలా జాలిగుండె నీది అని ఈ జై ఓపెన్ ఆఫర్ ఇచ్చాడమ్మాయి, యూజ్ చేసుకుంటే బాగుపడతావు చూసుకో అంటూ చెక్కిళ్ళ మీద స్మూత్గా రాస్తూ టెంప్ట్ చేశాడు. అంత ఇంట్రెస్ట్ నా మీద సార్ గారికి మేమంటే నచ్చము కదా అని ఐబ్రో అప్ చేస్తూ అడిగింది. నువ్వు నచ్చుతావే, నీ బాడీ ఫ్రాగ్రెన్స్ ఇంకా నచ్చుతుంది నా ఫ్రూట్ మార్కెట్టా అంటూ మెడ వంపులో గాఢంగా కిస్ చేశాడు. చెస్ట్ మీద చేతులు అంచి తోస్తూ వేషాలు వేయకు జై. వేషం కాదు, నీ బొందా కాదు, బొంతకాకి మొహందానా, పద నీకో మంచి ప్లేస్ చూపిస్తాను అని చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళాడు. నేను రాను అంటున్నా గారాలు పోతూ వెంట వెళ్ళింది. ఏంటి నాన్న భజన చేస్తోంది అంటూ నవ్వింది వాసంతి. చాక్లెట్ కావాలంటమా? వద్దే, పళ్ళు పుచ్చిపోతాయి, లాలీపాప్ కొనిపెడతారా అంటుంటే చాక్లెటే కావాలి అంటూ పిల్ల కోతిలా కిచకిచమంటూ రోదన చేస్తోంది అని నవ్వాడు జై. వెళ్ళు మిధు, లాలీపాప్ అంట, మిస్ చేసుకుంటే ఫీల్ అవుతావు అని నవ్వింది వాసంతి. నేను ఎవరినైనా నమ్ముతాను కానీ ఈ అపరిచితుడిని అస్సలు నమ్మను. అప్పుడే రెమోలా ప్రేమ కారుస్తాడు, అంతలోనే సైకోలా తాట తీస్తాడు. నేను పోను బాబోయ్ అంటూ చేపపిల్లలా ఎగిరింది మిథున. ఇవాళంతా రెమోల్లానే ఉంటానే, ప్రామిస్ అని భయమా అంటూ మిథునం లాక్కెళ్ళిపోయాడు జై. ఈ పీస్ మరీ ఇంత తేడాగా ఉన్నాడేంటి అని ఆశ్చర్యంతో నోరు బార్లా తెరిచింది స్నిగ్ధ. చుబుకం కింద వేలు పెట్టి నోరు మూస్తూ, ఏ నీకు అలాంటి వేరియేషన్స్ ఏవైనా ఉంటే చూపించమంటావా ఏంటి అని కవ్వించాడు సాకేత్. ఆ పని చేయనాన్న, పిల్లకు టెముటెములు అణుగుతాయి అని నవ్వింది వాసంతి. హలో మేడం, అక్కడ ఉంది మిథున, కానీ నేను స్నిగ్ధని, తేడా వస్తే తాట తీసేస్తాను అని బలుపుగా నడుం మీద చేతులు పెట్టి అటూ ఇటూ ఊగింది. అబ్బాచా, అంత ఉందే నీకు అంటూ షర్ట్ స్లీవ్స్ పైకి లాగుతూ మీదకు వచ్చాడు సాకేత్. ఆహ్ అంటూ ర్యాబిట్లా పరుగులు తీస్తూ, ఇది తూచ్ సాకేతరామా, నో మ్యాన్ హ్యాండ్లింగ్ అని కిలకిలా నవ్వింది స్నిగ్ధ. భలే పిల్లలు వీళ్ళు అంటూ నవ్వుకుంది సుభద్ర కూడా. ఇలాంటి అల్లరి ఉండాలంటీ, అప్పుడే ఇల్లు ఇల్లులా ఉంటుంది, బిడ్డల అల్లరి చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి అంటూ భారంగా నిట్టూర్చింది వాసంతి. ఏంటి నీ దౌర్జన్యం? అయినా నీకు జై అనే పేరు కన్నా రాక్షస్ అని పెడితే కరెక్ట్గా సూట్ అవుతుంది అని చించుకుంది మిథున. ఎందుకే రెడ్ చిల్లీ తిన్న క్రోలా అలా అరుస్తావు? నేను నీ మొగుడ్నే కదా, అందుకే తీసుకొచ్చాను అని నవ్వాడు జై. మూతి మూర ముందుకు తెచ్చి ముడిచింది మిథున. పందిమూతి యాంగిల్ మార్చు, చూడలేక కళ్ళు పేలిపోయేలా ఉన్నాయి. తమరు ఈ పందిమూతినే జుర్రేది అని కచ్చిగా అంది పాప. కౌంటర్ వేయకపోతే నీకు ఇన్నర్ పీస్ఫుల్గా ఉండదు కదే. ఉండదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నెత్తిని మొట్టి ఈ అతే వద్దని అనేది. దొంగ సచ్చినోడు, నా తల తబలా అనుకుంటున్నాడు కాబోలు, వాయిస్తూనే ఉంటాడు అని ఇన్నర్లో పళ్ళు నూరుకుంది. ఎక్కువ తిట్టుకోకు, స్ట్రెస్ ఎక్కువైతే త్వరగా ముసలి అవ్వవి అయిపోతావు. తర్వాత నీ నివేదంగాడు గగ్గోలు పెడతాడు ముసలి పెళ్ళంతో కాపురం చేయలేక. నివేద్ నా అందాన్ని చూసి ఇష్టపడలేదు, నా ఆత్మ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు అంటూ హొయలిపోయింది. ఆత్మ సౌందర్యమా? అదెలా ఉంటుందే? ఏది, నేనెప్పుడూ చూడలేదు, చూపించు అని గుండె లోతుల్లోకి తొంగి చూశాడు. మేనర్స్ లేదా నీకు అని అరిచింది. అదేంటే బాబు అలా కరుస్తున్నావు? నువ్వేదో సౌందర్యం అంటే చూడాలని ఆశపడ్డాను, అది తప్పే అంటూ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు జై.
ముంతమూకుడు మొహంతో ఎంత అమాయకంగా నటిస్తున్నాడో. ఆల్ ఖైదా ఉగ్రవాది కంటే డేంజర్ అని నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అని మైండ్ వాయిస్ వేసుకుంటూ గింజుకుంది. మాట్లాడవేంటే గుడ్లగూబలా ఇంతింత కళ్ళేసుకుని చూస్తున్నావు? నా కళ్ళు నా ఇష్టం, మధ్యలో నీకేం తీట వచ్చింది? నేను ఇలాగే చూస్తాను. ఇదో రకమైన కొత్త తిట్ట. బాగుందే, ఏది మళ్ళీ అను అంటూ టైస్ మీద చేయి వేసి ప్రెస్ చేశాడు. ఆ పంది అంటూ సీట్లో ఎగిరిపడింది. అదిగో మళ్ళీ అంటూ మెడ పట్టుకున్నాడు. నాకు మండితే ఇంకా బూతులు తిడతాను చూసుకో అని అరిచింది. ఏది తిట్టవే, నాకు బూతులంటే భలే ఇష్టం అంటూ ఉత్సాహం ప్రదర్శించాడు జై. ఛీ, నీతో పలకను నేను అంటూ మొహం తిప్పింది. ఈ అమ్మోరు పలకాలంటే ఎన్ని బర్రెల్ని గొర్రెల్ని బలి ఇవ్వాలబ్బా అంటూ కవ్వించాడు జై. నాకు గొర్రెల బ్లడ్ కన్నా నీ బ్లడ్ అంటేనే మక్కువ. ఏది ఇస్తావా అని నోరు తెరిచింది. అమ్మో, నాది రేర్ గ్రూప్ బ్లడ్ బాబు, ఓ పాజిటివ్. ఏదో గోల్డెన్ బ్లడ్ గ్రూపో లేదో బాంబే బ్లడ్ గ్రూపో అన్నట్టు చెప్పావు. నా బ్లడ్ నీలాంటి పిశాచాలకే కాదే, దోమలకు కూడా భలే ప్రీతంటే. అందుకే ఇలా వాలి అలా లాగేస్తాయి అని కారు మలుపు తిప్పి బ్రేక్ వేశాడు జై. ఎదురుగా ఉన్న బోర్డును చూసి ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అయోమయంగా అడుగుతూ కారు దిగి ఆర్ యూ ఓకే జై అని చిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మిథున. యగాదిగా చూస్తూ కాస్త ఇవే తగ్గించుకోవే అని సీరియస్గా అన్నాడు జై. మూతి విరుస్తూ ఇలాంటి కొత్త విన్యాసాలు చేస్తుంటే నాకే కాదు పురజనులకు కూడా అలాగే ఉంటుంది. మీ అక్కల పురజనులంటే అన్నాడు. ఓయ్, నన్ను ఏమైనా అను, మా అక్కల్ని పల్లెత్తి మాట అంటే మర్యాదగా ఉండదు. వచ్చిందమ్మా వయ్యారి, ఇది వార్నింగ్లు ఇవ్వగానే నేను వణుకుతాను మరి. పోవే బల్లిగుడ్డు మొహందానా అంటూ లోపలికి వెళ్ళాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు సారు ఏంటో, ఏమీ అర్థం కాడు అని సణుక్కుంటూ వెనకే వచ్చింది మిథున. పుట్టినరోజు శుభాకాంక్షలక్క అంటూ మిథున మీద పువ్వులు జల్లారు. పువ్వుల కంటే కుసుమ కోమలంగా ఉన్న బుజ్జి బుజ్జి పాపాయిలు. ఒక్కసారి అలా జరిగేసరికే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మిథున. ఎల్లో గులాబీలు ఇస్తూ మళ్లీ చెప్పారు పిల్లలంతా. ఉద్వేగానికి లోనే సజల నయనాలతో గులాబీ పువ్వులు అందుకొని థ్యాంక్స్ బంగారాలు అంటూ మురిపెంగా చెప్పింది. హ్యాపీ బర్త్డే మేడం అని ముందుకు వచ్చి బొకే ఇచ్చింది ఆర్ఫనేజ్ వార్డెన్. మీకు అర్థమైంది కదా ఆర్ఫనేజ్కి తీసుకొచ్చాడని. థ్యాంక్ యూ అని సన్నగా నవ్వి జై కోసం చూసింది. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని అలాగే చూస్తూ తను చూడగానే ఐ వింక్ చేశాడు జై. చిన్నగా నవ్వి పెదవులు కదిలిస్తూ థ్యాంక్స్ అంది ఆమె. ఇంతలో వ్యాన్ వచ్చి ఆగింది. వర్కర్స్ అందులో ఉన్న బాక్స్ దింపి లోపల పెట్టించారు. దగ్గరికి వెళ్ళి మిధు భుజం చుట్టూ చేతిని వేసి పద అన్నాడు. ఈరోజు తన పుట్టినరోజని ఎలా తెలిసిందో అర్థం కాక అడగబోతుంటే ముందు పిల్లలకు బట్టలు స్వీట్స్ పంచుదాం అన్నాడు జై. ఇక రెట్టించకుండా సైలెంట్గా ఊరుకుంది. బాక్సులు ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు, బుక్స్, స్వీట్స్ అన్నీ అందరికీ పంచారు. వెలిగిపోతున్న మొహాలతో చాలా థ్యాంక్స్ సార్ అన్నారు పిల్లలు. సార్ కాదు అన్నయ్య అని పిలవండి అని చెంపల మీద నిమురుతూ చెప్పాడు జై. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అక్క అన్నారు కోరస్గా పిల్లలంతా. వరుసలు రివర్స్ చేయగానే గతుక్కుమని బేలగా చూశాడు జై. పెదవుల మీద వేళ్లు పెట్టుకుని నవ్వుకుంది మిథున. గుర్రుగా చూస్తూ పళ్ళు నూరాడు ఆ నవ్వు చూసిన జై. నవ్వుని ఆపేసి అరే బంగారులు అలా పిలవకూడదురా, అన్నయ్య వద్దు సార్ అని పిలిచి నన్ను మాత్రం అక్క అనండి ఓకే అంది నవ్వుతూ మిథున. సరే అక్క అంటూ బుద్ధిగా తలలు ఊపారు. రివ్వున గాలివేయగా అందంగా ఊగే గులాబీ గుత్తుల్లా గమ్మత్తుగా ఉన్న వాళ్ళందరినీ చూసి మనసు సంతోషంతో కేరింతలు కొట్టింది. సేమ్ టైం బాధ కూడా తన్నుకు వచ్చింది. అందరి తల్లిదండ్రులు లేక ఏ ప్రేమ అందని వాళ్ళని అనుకోగానే హృదయం మోయలేని భారమైంది. భుజం తట్టి కళ్ళార్పాడు జై. చిన్నగా నవ్వి కాసేపు పిల్లలతో చిట్చాట్ చేసింది. వార్డెన్తో మాట్లాడుతూ మీ మేనేజర్ని వచ్చి నన్ను కలవమనండి అని చెప్పి అక్కడ అవసరాలేంటో అడిగి తెలుసుకున్నాడు జై. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా వస్తోంది పిల్లలందరికీ, తృప్తిగా పెట్టండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇది నా పర్సనల్ నెంబర్, ఎనీ టైం కాల్ చేయొచ్చు ఓకే, అస్సలు మొహమాట పడకండి అని మీదు స్టార్ట్ అవుదామా అంటూ పిలిచాడు. చాలా థ్యాంక్స్ సార్, మీరు చేసిన సహాయం చాలా విలువైంది అని చెప్పింది వార్డెన్. మీ గురించి తెలుసుకున్నాను, బేబీలని మీరు కేర్ చేసే విధానం నన్ను ఇంప్రెస్ చేసింది. ఎప్పుడూ ఇలాగే ఉండండి, మా కంపెనీ ద్వారా ఫండ్స్ అందుతాయి అన్నాడు జై. మీ పుట్టినరోజు ఇంతమంది పిల్లల ఆకలి తీరుతుంది మేడం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని అంది ఆమె. చిన్నగా నవ్వి థ్యాంక్స్ మేడం, పిల్లలు జాగ్రత్త అంది మిథున. పద అంటూ ముందుకు నడిచాడు. పిల్లలకి బై చెప్పి జైని ఫాలో చేసింది మిథున. కారు ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకునేదల్లా ఆపి సైడ్కి తిరిగి జై మొహాన్ని దోసిళ్ళలోకి తీసుకొని ప్రేమగా చూస్తూ చాలా హ్యాపీగా ఉంది జై, థ్యాంక్ యూ అని నుదుటిన ముద్దు పెట్టింది.
ఆ ముద్దు స్పర్శ నేరుగా జై హృదయాన్ని తాకి ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చాయి. తనని తాను నిలువరించుకొని, ఏంటే బుజ్జి పప్పీ పెట్టావు, నేనింకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే అని కవ్వించాడు. తన సీట్లో సర్దుకొని కూర్చొని, ఇదే బిగ్ గిఫ్ట్ నీకు. నీకిది చాలులేవోయ్ అని గీరగా అంది మిథున. దొంగ మొహందానా, నీకోసం ఇంత చేస్తే ఇదే బిగ్ గిఫ్ట్ అంటావా, వంగదీసి గుద్దాలే నిన్ను అన్నాడు. తర్వాత కొట్టుకోవచ్చు గాని నా బర్త్‌డే అని నీకెలా తెలుసు అని కుతూహలంగా అడిగింది. నైటు డ్రీమ్ వచ్చిందిలే, అలా తెలిసింది. అదిగో ఈ వంకర మాటలే మానమని చెప్పేది. అరే నిజమే, ఏంటో ఈ పాడు జనం నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరబ్బా. ఓకే, డ్రీమ్ వచ్చిందే అనుకుందాం. నా విష్ ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, బావ చెప్పాడా అని అడిగింది. నీ బాధేంటే, ఆ సోడా బుడ్డిని నేనెందుకు అడుగుతాను అని కరిచాడు. మరి వదలవా, హ్యాపీ మూడ్ స్పాయిల్ చేసుకోకుండా ముందు ఎంజాయ్ చేయి. నేను బర్త్‌డే చేసుకోను జై, బట్ ఈ పుట్టినరోజు మాత్రం మనసు నిండిపోయింది, థ్యాంక్స్ అంది నవ్వుతూ. మన పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్‌డే, నా సర్ప్రైజ్ నచ్చింది కదా. గుడ్, ఇప్పుడు చెప్పు, ఆఫీస్‌కా లేక నాతో ఎక్కడికైనా వస్తావా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తావ్ అని కళ్ళెగరేసింది. నువ్వు ఊ అనాలే గాని ఆకాశం అంచుల వరకు తీసుకెళ్తాను. నాకు అంత ఎత్తు ఎగరాలనే ఆశ లేదు కానీ నీకు నచ్చిన చోటుకి తీసుకెళ్ళి చాలు అంది. ఓకే అని కారు స్పీడ్ పెంచాడు జై. నువ్వు బర్త్‌డే ఎందుకు చేసుకోవే అని అడిగాడు. పుట్టినరోజు అని చెప్తే స్కూల్ డేస్‌లో న్యూ డ్రెస్ వేసుకోవాలి, ఫ్రెండ్స్‌కి చాక్లెట్స్, బిస్కెట్స్ పంచిపెట్టాలి. అంత ఖర్చు చేసే స్తోమత నాన్నకు లేదు. అందుకే నేను బర్త్‌డే అవాయిడ్ చేసేదాన్ని. అత్త ఇయర్లీ న్యూ డ్రెస్ కొనేది, అది పండగలకు వేసుకునేదాన్ని. అలా ఇంక బర్త్‌డే చేసుకోవటం అలవాటు లేదు అని భుజాలు స్ట్రక్ చేసింది మిథున. తన పుట్టినరోజుకి తన మామ్ ఎంత హంగామా చేసేదో గుర్తుకు వచ్చి విరక్తిగా నవ్వుకున్నాడు జై. తన డాబు దర్పం ప్రదర్శించడానికి జై బర్త్‌డే ఫంక్షన్‌ని ఒక వేడుకగా చేసుకునేది అంతే. ఉదయాన్నే గుడికి తీసుకువెళ్ళటం, స్వీట్ చేసి తినిపించటం, తనతో కలిసి ఉండటం ఏమీ చేసేది కాదు నీరజ. నైట్ మాత్రం పెళ్ళుమంటూ ఫంక్షన్ చేసి జైని కూడా ఒక డాల్‌లా ట్రీట్ చేసేది. అది నచ్చక పుట్టినరోజు నాడు హాస్టల్ నుండి ఇంటికే రావటం మానేశాడు. సారథి గారితో గొడవ పడేది తీసుకురమ్మని, అయినా కూడా వచ్చేవాడు కాదు జై. ఎందుకు రావటం లేదు అని తనే వెళ్ళి బయటకు తీసుకువెళ్ళడమో, ప్రేమగా చూసుకోవడమో చేయాలా? అదేం ఉండేది కాదు. పైగా భర్త మీద, అత్తగారి మీద విరుచుకుపడేది. వాళ్లే కావాలని జైతో అలా మాట్లాడిస్తున్నారని. సుభద్ర మాత్రం వెళ్ళి ఆ రోజంతా మనవడితో గడిపి వచ్చేది. గతం నుండి బయటకు వచ్చి కారు ఒక ఆడిటోరియం దగ్గర ఆపాడు జై. ఏ పార్కుకో లేక ఏదైనా లోన్లీ ప్లేస్కో తీసుకెళ్తాడని అనుకుంది మిథున. ఎదురుగా చూస్తుంటే ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టు అనిపించింది. ఏంటి, ఎందుకు అంటే కరుస్తాడని మౌనంగా ఫాలో చేసేసింది. ఏంటే, నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా, ప్రశ్నలు వేస్తావు కదా, మౌనంగా ఉన్నావే అని అడిగాడు జై. నేను అడిగితే మాత్రం నువ్వు చెబుతావా ఏంటి, అందుకే సైలెంట్గా ఉన్నాను. గుడ్, ఆ నోటికి అలాగే జిప్ వేసి ఉంచు, నీ నస వినే ఓపిక నాకు లేదు అని గీరగా చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. దొంగ సచ్చినోడు పెద్ద మహేష్ బాబులా టెంపర్ వెళ్ళబోస్తున్నాడు, పీక కొరికేయాలి అని కచ్చిగా తిట్టుకుంది. వేసుకున్న మైండ్ వాయిస్లు చాలు పదవే అంటూ చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు. అన్ని విద్యలు ఉన్నాయంటూ ఎదురుగా ఉన్న వాటిని చూసి నోరు చేప నోరులా తెరిచింది మిథున. చుబుకం కింద వేలు పెట్టి నోరు మూస్తూ, జాగ్రత్త, దోమలు దూరిపోగలవు అని నవ్వాడు జై. ఓ మై గాడ్, ఇది నిజమా, డ్రీమా అంటూ మొహం చాటంత చేసి ఎగ్జైట్ అవుతూ గబగబా అడుగులు ముందుకు వేసింది మిథున. ఏయ్ నెమ్మదే, పడతావు అంటూ వెనకే వచ్చాడు జై. వెలిగిపోతున్న మొహంతో, థ్యాంక్ యూ జై, నీ సర్ప్రైజ్కి ఆసం అంటూ స్వచ్ఛంగా నవ్వింది మిథున. అదే ప్లేస్కి తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చిన ఒక పర్సన్ నవ్వుతున్న జైని చూశాడు. తనేం చూస్తున్నాడో ముందు అర్థం కాలేదు. కళ్ళు నులుపుకుని మరీ చూశాడు వాడు. వాట్ హ్యాప్నింగ్, ఐస్ని ఎందుకు అలా రబ్ చేస్తున్నావు అని ప్రశ్నించింది అతని గర్ల్ ఫ్రెండ్. అటు చూడు, అక్కడ నీకెవరైనా కనిపిస్తున్నారా అని అడిగాడు వాడు. యా, ఎవరో కపుల్స్ కనిపిస్తున్నారు. వై అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టిందామె. అదంతా తర్వాత చెప్తాను, నీకేం కావాలో తీసుకో అని ఒక కార్డు ఇచ్చి మరో సైడ్కి వెళ్ళాడు. కార్డు చేతికి వచ్చాక వాడు ఎట్టిపోతే ఏంటి అనుకుందేమో, ఇంకేం అడగకుండా వెళ్ళిపోయిందామె. దాక్కుని వెళుతూ వెనకే ఫాలో చేస్తున్నాడు. జై, నువ్వు బాగున్నావా అని విచిత్రంగా చూసింది మిథున. లేదే, సగం పుచ్చిపోయాను అని వెటకారంగా అన్నాడు జై. బొంగమూతి పెట్టి, ఎందుకంత చిరాకు, ఒకేసారి ఇన్ని సర్ప్రైజులు ఇస్తుంటే అడిగా, తప్ప అంటూ అలకగా అంది మిథున. నీకు నచ్చింది కదా, చూడు అంటూ తమను ఎవరో వాచ్ చేస్తున్నారని అనిపించి చుట్టూ వెతికాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.